ఒక 50 రూపీస్ ఖర్చుతో ఇంత మంచి చాక్లెట్ కేక్ చేయొచ్చని మీకు తెలుసా? మరి అది ఎలా చేద్దామో చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? దీనికోసం అయితే నేను ఒక 30 రూపీస్వి ఓరియో బిస్కెట్స్ అయితే తీసుకొని దాని మిడిల్లో ఉండే క్రీమ్ పక్కకు తీసేసి అండ్ అవి చిన్నగా కట్ చేసేసి నేను మిక్సీ చేసేస్తున్నాను. ఎందుకంటే బిస్కెట్ లాగా ఉంటే అవి నీట్గా ఫైన్ పౌడర్ అయితే అవ్వదండి. అందుకే దాన్ని పీసెస్ చేసేసి పౌడర్ చేసేసి దాన్ని ఒక బౌల్లో తీసుకొని ఓన్లీ దాంట్లో ఒక వంట సోడా వేసి పాలు వేసి నీట్గా కలిపేస్తున్నాను. మిక్స్ చేయడం అంటే ఇది మనం కేక్కి ఎలా చేస్తామో సేమ్ అదే ప్యాటర్న్లో రావాలండి. అంతే, అంటే మనం కేక్ చేస్తాం కదా తిక్కగా క్రీమీగాను, అట్లా చేస్తే చాలు. అండ్ 1-2-3 టైమ్స్ కింద కొట్టుకోవాలి, ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. అండ్ కేక్కి ఎలా మనం ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ బేక్ చేస్తామో అట్లానే స్టవ్ మీద అయితే చేసుకుంటున్నాను. ఓవెన్ లేదు కనుక, ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఆ కేక్ని పక్కన పెట్టేసి కేక్ కోసం చాక్లెట్ క్రీమ్ అయితే కావాలి కదా, దానికోసం ఒక 1/2 కప్ షుగర్, 1 ఫుల్ కప్ కోకో పౌడర్ అండ్ 2 స్పూన్స్, ఓన్లీ 2 స్పూన్స్ మైదా. ఫస్ట్ అయితే పౌడర్ నీట్గా కలిపేసి బాగా మిక్స్ చేసేసి దాని నెక్స్ట్ పాలుతో అయితే దాన్ని కలుపుతున్నాను. ఇది కొంచెం వాటరిష్గానే కలుపుకోవాలండి, అంత థిక్గా కలుపుకోకూడదు. ఎందుకంటే మళ్ళీ దీన్ని కొంచెం హీట్ చేస్తామన్నమాట. అందుకని వాటరిష్గా కలుపుకొని సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కలుపుతూనే ఉండాలి, లేకుంటే అది అడుగు పట్టేసి మాడిపోయిన స్మెల్ వస్తుంది. ఇంకా అది కొంచెం ఇంకా హాట్గా అయ్యింది అనేటప్పుడు మనం ముందుగా బిస్కెట్స్ మధ్యలో క్రీమ్స్ తీసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. అండ్ గీ కూడా వేసుకోవాలి. గీ ఎందుకు వేసినామంటే ఆ క్రీమ్ అనేది షైనింగ్గా వస్తుంది. ఇంకా అది బాగా థిక్గా అవుతుంది అనేటప్పుడు స్టవ్ బంద్ చేసేసి దాంట్లో కొంచెం నేను ఈ బటర్ స్కాచ్ అనేది ఎసెన్స్ అయితే వేసాను. ఈ రకంగా వస్తుందండి చాక్లెట్ సిరప్, చాలా బాగుంటుంది. ఇంట్లోనే తయారు చేసుకున్నాం కనుక మనకు కొంచెం హెల్దీ అనిపించవచ్చు. స్వీట్ అనేది హెల్దీగా కాదు, బట్ బయట నుంచి పెడితే ఏమేమో కలుపుతారు కదా అని భయం అనమాట. సో నేనైతే ఇట్లా ఒక స్టాండ్ లాగా అరేంజ్ చేసుకున్నాను. మళ్ళీ నాకు ఆ ప్లేట్ తీయాలి కదా, ప్లేట్ని కింద పెట్టేస్తే క్రీమ్ అంతా దాని మీద పడుతుంది అనేసి ఇట్లా స్ప్రెడ్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇది బాగా డ్రై అయిపోయాక చుట్టుపక్కలంతా క్లీన్ చేయొచ్చు అని. అండ్ సిరప్ ఇంకా మిగిలి ఉంది, అదైతే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాను. పిల్లలకి చపాతీలో అయినా లేకుంటే బ్రెడ్స్ మధ్యలో అయినా పెట్టిస్తే వాళ్ళు ఎంజాయ్ చేసుకొని తింటారని. అండ్ లాస్ట్గా ఫైనల్గా చుట్టూ దాని సరౌండింగ్ అంతా నీట్గా క్లీన్ చేసేసి ఇలా స్ప్రింకల్స్తో అండ్ ఓరియో బిస్కెట్స్తో అయితే డెకరేట్ చేసుకున్నానండి. చాలా బాగుంది, యమ్మీగా ఉంది. ఈ సింపుల్ కేక్ మనం బయట కొనుక్కుంటే మనకు చాలా కాస్ట్ పడుతుంది. అండ్ నేనైతే మీకు ఇది కట్ చేసి టేస్ట్ చేసి అయితే చూపించట్లేదు, ఎందుకంటే దీనికి ఒక పర్పస్ ఉంది, చెప్తా నేను ఎందుకు కేక్ చేశాను అనేది. చాలా బాగుంటుందండి. వన్స్ పిల్లలకైతే పెట్టి చూడండి, లేదంటే మీరు కప్ కేక్ లాగైనా చేసుకోవచ్చు. ఆ రోజు మా ఆయన బర్త్డే, అందుకనే చేశాను. వెళ్ళే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.